పొద్దుగాల లేసి ఎవరి ముఖం చూసినో ఏమో, మేబీ నా ముఖమే చూసుంటా. మీషోలో అండర్ 150 బడ్జెట్ లో నేను ఒక హిప్ చైన్ ఆర్డర్ పెట్టాను. ఇంకో 2 days లో అది రిసీవ్ అవుతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను ఆర్డర్ పెట్టిన విషయం మా పతి గారికి తెలియదు. అండ్ అంతేకాదు ఆయనకు తెలియకుండా 140 రూపీస్ డైరీలో దాచిపెట్టిన కొరియరోనికి ఇద్దామని ఇవాళ పొద్దుగాల బుక్ ఓపెన్ చేసి చూస్తే ఒక్క రూపాయి కూడా కనబడతలేదు. సరేలే ఎడమ చేతక్కనన్నా పెట్టినా అని చెప్పి ఉప్పు డబ్బాలు, పప్పు డబ్బాలు, చక్కెర, చాపత్త, చీరల కింద మొత్తం జల్లడబట్టినా ఎక్కడ చూసినా లేవు. సరే మా పతి గారిని అడుగుదాం, నువ్వేమైనా చూసావా అని అందామంటే అవి తెలియకుండా దాచుకున్న పైసలాయి. ఒకవేళ అడిగితే నన్నేమంటాడో అని చెప్పేసి అదో టెన్షన్. కొరియర్ రావడానికి ఇంకా 2 days పట్టింది. షిప్పింగ్ అయితే అయ్యింది. ప్రజెంట్ HYD లో ఉంది. ఈ లోపు డబ్బులను అయితే దొరకబట్టాలి. వాస్తవానికి మా ఆయనకు తెలియకుండా నేను రూపాయి బిల్ల కూడా దాచుకోను. కాకపోతే నేను ఊకే మీషోలో అదొట్టితోటి ఆర్డర్ పెడతానని చెప్పి నాకు మా ఆయనకి రీసెంట్ గా చిన్న ఇష్యూ అయింది. మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టినా అని తెలిస్తే మొత్తానికి మీషో యాప్ ని డిలీట్ చేస్తాడని చెప్పేసి చెప్పకుండా ఆర్డర్ పెట్టినా అన్నట్టు. ఏముంది, రివ్యూ చేసి మళ్ళీ ప్రోడక్ట్ రిటర్న్ పంపించడమే కదా. ఈ రోజు సాయంత్రం వరకు ఇంటి దొంగ ఎవరో కనిపెడతా. మీరేమన్నా గెస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. మరి ఉంటాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.